తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలైతే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మరి హాల్ టికెట్ నంబర్ అనేది లేకున్నా సరే మీరు నేమ్ అనేది ఎంటర్ చేసి, మీ పేరు అనేది ఎంటర్ చేసి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కానీ ఒకసారి ఇక్కడ ముందుగా మీకు అందరికీ చెప్పేది, కొంతమందికి ఈ డైరెక్ట్ లింక్ అనేది వర్క్ అయితే అవ్వకపోవచ్చు. వర్క్ కాని వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ముందుగా మీరు డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రూల్ నెంబర్ లేదా ఎంటర్ నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసినట్టయితే ఆ నేమ్తో ఉన్న ప్రతి ఒక్క రిజల్ట్స్కి సంబంధించి వాళ్ళ నేమ్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి మీ నేమ్ ఏంటనేది చూసి దాని పక్కన గెట్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. కానీ కొంతమందికి నేను ఫస్ట్ చెప్పినట్టు లింక్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయితే అవ్వకపోవచ్చు. ఓపెన్ అవ్వని వాళ్ళు మీరు ఒక్కసారి డైరెక్ట్గా ఏదైనా బ్రౌజర్లో ఇండియన్ రిజల్ట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ మీరు తర్వాత చూసుకున్నట్టయితే TSSSC రిజల్ట్స్ 2024 అని ఉంటుంది. నవ్ అవైలబుల్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పేజీ, నేను ఫస్ట్ ఏదైతే పేజీ డైరెక్ట్ లింక్ అయితే చెప్పానో ఈ విధంగా మీరు ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ అవ్వని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మీ పేరుతో మీరు ఈ విధంగా తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.